గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆడవాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం మీటింగ్ పెట్టాలని విప్లవంతులు వచ్చారుగా, లోపల తయారవుతున్నట్టు. నిన్నే బాబు బెంగెత్తుకున్నట్టున్నాడు, ఒకసారి వచ్చి ఎత్తుకుంటావా? ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాను. ఇదోటి వెదవచ్చోకం. ఎక్స్క్యూజ్ మీ. అవునా అవునా చిచ్చి ఇదేనా రావడం? కనపడటం లేమ్మా. చిచ్చి చిచ్చి సుఖం ఎక్కువై చిక్కుల్లో పడ్డాను. మార్జాలం ఏమిటి అంటే బిడాలు ఉన్నారట ఎవడను. ఇప్పుచుకురా, నెల ఇవ్వరా. ఇదేంటి రా, గుమ్మడికాయలే ఉండేవాడు చిక్కుడుకాయలో చిక్కుపోయేటి. అమ్మగారు ఆదరణ ఎక్కువై ఉండరా. ఏమిటన్నాడు గారు, అమ్మగారు అమ్మకరణ అంటున్నారు. అమ్మాయి వీడిని సరిగ్గా చూడడం లేదా? అబ్బే, మీరు మీ అమ్మాయిని మంచి కట్టుబాట్లలో చాలా క్రమశిక్షణతో పెంచారంటున్నాం. వెనకటికి ఎవడో మొద్దు వేధవా అని అనలేక ఏడుస్తున్నట్టు నవ్వుతూ మునికుమారా అన్నాడట. నోటితో మాట్లాడుతూ నొస్తా విక్రిస్తూ ఉంటే అర్థం చేసుకోలేని వెంగళే కదయ్యా ఈ వరాలయ్యా. ఏమిటి, అమ్మాయి వీడిని సరిగ్గా చూసుకుంటుందా లేదా, లేకపోతే లేదని చెప్పవయ్యా. పోలేరా, 4 రోజులు పోతే అమ్మాయి తెచ్చుకుంటుంది. చిన్నపిల్ల కదా. అవునవును, పసిపాప కదా. క్షణక్షణం పుట్టింటి గొప్పదనాన్ని మెట్టింటి దరిద్రాన్ని గుర్తు చేయకూడదన్న విషయం తనకెలా తెలుస్తుంది నాన్న? పాపం చిన్నపిల్ల కదా. ఇంటి పనులు చేయకపోవటం అటుంచి కట్టుకున్న వాడికి కనీసపు సేవలు చేయాలన్న ఆలోచన తనకెలా ఉంటుంది నాన్న? పాపం చిన్నపిల్ల కదా. కన్న బిడ్డకి తన పాలిస్తే తన అన్నం ఎక్కడ చెడిపోతుందోనన్న ఆలోచనే తప్ప బిడ్డ ఆరోగ్యం గురించి ఎలా ఆలోచించగలరు నాన్న? పాపం చిన్నపిల్ల కదా. చాలు బాబు చాలు. కట్టే కొట్టే తెచ్చి అంటే రామాయణం అంతా కలిసినట్టు విషయం అర్థమైపోయింది. ఎక్కడ మా అమ్మాయి? మేడ మీద గదిలో ఉంది. ఒరే వరాలు, నానా ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. రాయలక్ నరుమై, మాటకి మంచితనానికి పడి తెచ్చేవాడిని నేను. పుట్టింటి పరువు పోగొట్టే నువ్వెలా పుట్టావా నా కడుపునా? వచ్చి రాగానే ఉన్నవి లేనివి కల్పించి చెప్పి నీ మనసు విచ్చేశానమాట. వాళ్ళు ఎవరే వాళ్ళు? కట్టుకున్న మొగుడు అతను తండ్రి పరాయవాడు అయ్యారా నీకు? మొగుడిని కొట్టి మొగసాలెక్కిందట నీ వాడు దేవత్వం. కన్న తల్లి బిడ్డకు పాలిస్తే తల్లి అన్నం పోతుందా? అలాగని మీ అమ్మ అనుకుంటే నీ బ్రతికేస్తే? నాన్న, నన్ను మనిషి చేతిలో పెట్టిన రోజునే నీ బాధ్యత తీరిపోయింది. నోటుకొచ్చిన తిట్టడానికి, ఇలా చేసుకోవడానికి నీకే హక్కు లేదు. నేను నీకు పరాయవాణయ్యానన్నమాట. కానీ నీ మొగుడైనా నీ వాడని తెలుసుకోవే. నేనే పసిపాపని కాను. పోయే కాలం వస్తే నీతులు బూతులు లేక వినిపిస్తాయే. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. డబ్బులని విడిచిపెడుతున్నా. ఈ రోజు నుంచి నీకు ఒక నయవేట కూడా బాధిస్తాను. బాబు, తల్లి లేని పిల్ల ఒక్కగానొక్క కూతురు కదా అని ఆలోచించి నెత్తికెక్కించుకున్నాను. చేసిన అల్లరి పరిస్థితనం కదా అని సరిపుచ్చుకున్నాను. అది పరిస్థితనం కాదు, మొండితనం అని ఇప్పుడు తెలుసుకున్నాను. అధికారం చేయడం నాదే తప్పు. క్షమించి బాబు, వస్తాను. బాబు ఒరేయ్, ఒక్క మాట చెప్తున్నాను. అది ఉన్న ఇంటి కూతురుగా కాకుండా మనసున్న ఈ ఇంటి కోడలుగా మసిన రోజునే మళ్ళీ నేను ఇక్కడ పెడతాను. ఇంకెందుకు వెనక్కి పిలుస్తారు? నా మీద చెప్పడానికి ఇంకా ఖాళీ మిగిలిన్నాయనా? తండ్రికి కూతురికి కాకుండా చేశారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నేనేం మాట్లాడుతున్నా బాగా తెలుసు. మీరెవరికి ఎన్ని చెప్పినా, నా దోమకి ఎంత అడ్డు నిచ్చినా సరే, మొదటి చీరలు కట్టుకుని ఈ 4 గోడల మధ్య పిల్లలు కంటూ భర్తకు తాళు పడుతూ సతీ సావిత్రి లాగానో సవరం వెంకమ్మ లాగానో బ్రతకడం నాకు చేత కాదు.
ఐఎమ్ నాట్ అ స్లేవ్. నేనేం బానిసను కాదు. మైండ్ ఇట్. ఐఎమ్ సారీ. వెళ్దాం పదండి. ఆ నవ్వులు కేరింతలు చూస్తుంటే ఆ భార్యాభర్తల మధ్య మళ్ళీ గట్టి లింక్ ఏర్పట్టుకుంటుంది. ఆ లింకే తగ్గొట్టి మన లిస్టులోకి ఎక్కించే ప్లాన్ కోసం ఆలోచిస్తున్నాం. ఒక ఆడది అవసరాన్ని మించి పగలబడి నవ్విందంటే అది ఏ కష్టాన్నో బాధనో మర్చిపోవడానికి చేస్తున్న ప్రయత్నం అన్నమాట. ఆ కష్టమే మన లిస్టులోకి ఎక్కే మొదటి స్టెప్. లా ఆఫ్ లేడీస్ బిహేవియర్ అని నేను కనిపెట్టిన సూత్రం. హలో, హౌ ఆర్ యు? హాయ్ హ్యాండ్సమ్. Yes, let's start. Have it, darling? వద్దండి ప్లీజ్. No, just for company's sake. నో. చూడమ్మా, ఇది విషంలో చేదుగా ఉండదు, కుంకుడికాయ పులుసులా ఒగరుగా ఉంటుందంటే. తమాషా ఏమిటంటే మనం తలంటు పోసుకునేటప్పుడు కుంకుడికాయ రసం నోట్లో పెడితే తుపుక్కును వచ్చేస్తాం. ఇక్కడ అదే రుచిని రంగు సీసాల్లో కొనుక్కుని గుడుక్కుని తాగేస్తాం. ఇది నాగరికత. కానీ మరేం పర్వాలేదమ్మా, మేము తాగుతాం. చూడు, తయారు, రెడీ? భర్త విషయం తాగమన్నా నవ్వుతూ తాగేయాలి ఆడది. మన సాంప్రదాయం. తాగేది తాగేయి. 10 మందిలో తాగడానికి అమ్మాయి సిగ్గుపడుతున్నట్టుంది నాయన. ఇవాళ మొదటిసారి కదా, పక్కన తీసుకెళ్ళి అలవాటు చేస్తాను. తాగడం చాటునైనా ఆ తర్వాత ఊగడం వాగడం అన్ని పబ్లిక్ గానే దొరుకుతాయి. కాబట్టి నీకే అభ్యంతరం లేదనుకుంటాను. ఏనైనా రామ్మా, కమాన్ 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 కమాన్. అమ్మాయికి మన కోవలోకి వచ్చేసింది. గురు, నేను మరో కలర్కి అపాయింట్మెంట్ ఇచ్చి వచ్చాను. దానికి సింగిల్ షేడ్ ఇచ్చి వస్తాను. ఎక్కడి డార్లింగ్, ఐ లవ్ యూ. హాయ్. Glad to meet you. ఏ బేరర్ సార్, ఎవరయ్య అతను? తెలియదు సార్. ఇదే మొదటిసారిగా చూస్తున్నాం మా క్లబ్లో ఇతన్ని. ఓహో, తయారు, అడ్రస్ దొరికింది. ఏది? పాపం కుర్రాడు బాధలో ఉన్నట్టున్నాడు. డ్యూటీలో జాయిన్ అవుదామా? మనం డ్యూటీలో దిగాల్సిన కేసులాగే ఉందండి ఇది. ఎవరండి ఇతను? ఇతను మా చుట్టమే. మా మేనత్త కూతురికి వరుసకి బాగుతాడు. వద్దురా అంటే విండు, కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. అవునవును. చూడు బాబు, అమ్మాయిని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు, మేము చిన్న డ్యూటీ చేసేస్తాం. ఓకే ఓకే. ఏమయ్యాలో నోరు దగ్గర చూస్తావు? వెళ్ళి టాక్సీ తొందరగా రా, తొందరగా. తయారు పట్టు. ఏమండి? బాబు మధు, ఏమైందండి మా మధుకి?
మధు ఎందుకు ఎందుకు తాగావురా? నిన్న చూసి ముసలి తండ్రి బతకాడలే తాగేవుతారు మధు. అర బాటిల్ వరకు కొట్టినట్టున్నాడండి పాపం. మధు నన్ను ఊరుకోండి, స్థిమితంగా ఉన్నట్టు లేడు పాపం. ఎలా ఉండగలడమ్మా? తనకు 100 ఏళ్ళు తోడుగా నిచ్చే భార్య రావాలని కావాలని కళ్ళకన్నాడు. కానీ 100 ఏళ్ళు బరువుగా నిచ్చే భార్య దొరికింది. అందుకే తన బ్రతికి లచ్చిపోయిందన్న బాధతో తాగుంటాడు నా బిడ్డ. చూడండి, ఇలాంటి ఒడిదుడుకులు కష్ట నష్టాలు లేని బతుకులు ఉండవు. ఇంత చిన్న విషయానికి మీలాంటి పెద్దల కళ్ళనీళ్ళు పెట్టుకుంటాం ఏమీ బాగోలేదండి. కడుపు తరుక్కుపోయే కష్టం వచ్చినా నవ్వుతూ ఎదుర్కోవడం ఈ తాయారమ్మ బంగారయ్యల స్టైల్. కరెక్ట్. చూడండి బాబు గారు, అసలు విషయం మాతో చెప్పి మీరు హాయిగా నిద్రపోండి. కలతలన్నీ పూజ చేసి కలహాలన్నీ మాపేసి మీ ఇల్లు కలకల్లాడేటట్టు చేస్తాం. బాబు, మీరెవరో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వర్లా అనిపిస్తున్నారు. మా కోడలు నాగరికత మోజులో పడి భర్తని బిడ్డని ఖాతరు చేయడం మానేసింది. అదే ఈ దారుణానికి కారణం బాబు. అలాగా? మా ఇంట్లో ఉందా? లేదు బాబు. విప్లవం అంతా కేంద్రంలో కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలా అన్న విషయం మీద ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళింది. విప్లవ వనితా కేంద్రం తయారు. ఇక మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందేనంటావా? అమ్మాయి ఇంట్లో డ్యూటీ మానేసి విప్లవ వనితా కేంద్రానికి వెళ్ళిపోయింది కాబట్టి మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందే. అందుచేత ముందు నువ్వు లోపలికి వెళ్ళి అబ్బాయికి ఒక గ్లాసుడు నిమ్మకాయ రసం తీసుకొచ్చు. అన్నగారు, వంటగది ఇటేనా? కాదమ్మా, అటు. బావగారు, మనవడా మనవడా? మనవడే. రే, నేను రావా? నీ బంగారే తాతను రా. రే తాతను. సుబ్బయ్య, రంగి, దరిద్ర మొహాలు ఎట్ట చచ్చారు ఏమిటో. చిచ్చి, తినడం తప్ప దేనికి పనికిరాదు. కనీసం టైంకి బెడ్ కాఫీ ఇవ్వాలని కూడా తెలీదు. మాట్లాడే మా పర్వాలేదు, వెళ్ళి సోదడికి రాపో. ఎంత పొగరే నీకు? పొగరు బిగరు నోటికి వచ్చినట్టు పేలాబట్టి నీ పళ్ళు రాలబట్టి జీడిపప్పు పలుకు కింద పులిహోరలో వేసి నీకు పడతాను. జాగ్రత్త. చూసుకోగా పిచ్చి పిచ్చిగా వాగామంటే పొట్లకాయని కట్ చేసినట్టు కట్ చేసి నిన్ను కట్లెట్ చేసి నీ చేత తినిపించగల. జాగ్రత్త. మేము మీ భర్త గారి వైపు బంధువులు అమ్మా. నీకు పిన్ని బాబాయిని అవుతామమ్మా. చిన్న తమాషా చేసామా అంతే. ఏది ఒకసారి నవ్వు నవ్వమ్మా. కంగారు పడకు. మరి మీ మామగారు ఈ ఇంటి విషయాలన్నీ మాకు రాశారు. నువ్వు విప్లవ వనితా కేంద్రానికి సెక్రటరీ అటగా, నీకు ఒక్క నిమిషం కూడా తీరుబడి ఉండదటగా. అదో పెద్ద తప్పుగా మీకు ఆయన చెప్పుకున్నారన్నమాట. తప్పేమిటమ్మా? ఎవరో చెప్పింది బుద్ధి లేని వాడు. వ్యధవ జీవితం 10 మందితో సరదాగా తిరగడానికి కాకపోతే ఇంకెందుకమ్మా? ఇన్ని పరువులు బాధ్యతలు ఉన్నదానివి నీకు ఒక సెక్రటరీ లేకపోతే ఎలా చెప్పు? అందుకని నీకు తోడుగా ఉండటానికి BA గ్రాడ్యుయేట్ అయిన నా శ్రీమతి తాయారమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక మా వారంటావా? వారికి తెలియని విద్య, చేతగాని వ్యవహారం అంటూ లేదు. కాకతీయ చరిత్ర గురించి ఎంత బాగా చెప్పగలరో కాకరకాయ కూర కూడా అంత బాగా చేయగలరు. నీ పనుల ఒత్తిడిలో మీ బాబుని చూసుకోవడానికి నీకు టైం దొరకడం లేదు కదా. అంటే ఆ వేద కోసం పనులు మనకోమంటావా? ఎవరంటారు బుద్ధి లేని వాళ్ళు? పిల్లల కోసం మన సంతోషాన్ని సుఖాన్ని పాడు చేసుకుంటా ఉంటామా. మన కోసం పిల్లలు కానీ పిల్లల కోసం మనం కాదు. అయినా మన దేశంలో పిల్లలకేం తక్కువ, మనకున్న సంపద అంతా అదే. దండెం మీద లుంగి లంగా కలిపి ఆరేసి ఇలా వెనక్కి తిరిగి చూసే లోపల చిన్న చిన్న లాగులు బుడ్డి బుడ్డిగా ఉంది. కొలలు కొలలుగా పుట్టుకొస్తున్నాయి.
పిల్లలు మన సరదాల్ని చంపేయకూడదమ్మా. అందుకని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మీ బాబుని చూసుకోవడానికి బాడీ గార్డ్ గాను, నీకు రకరకాల వంటలు రుచి చూపించడానికి వంటవాడిగాను మా వారు ఎంఏ డబుల్ ఎంఏ బంగారయ్య గారు వచ్చారు. నీ వాడకం చూస్తే నా పనితనం మీద నీకేమీ నమ్మకం ఉండట్లేదు. చూస్తావా? ఆలోచిస్తా. ఎలా ఉందమ్మా? ఆహా, తయారు. ఇక మన ఉద్యోగాలు ఖాయం. ఒక కాఫీతోనేనా ఏమ్మా? నో నో నో, ఇట్స్ ఓకే. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.